చాలా దారుణమైన పరిస్థితుల్లో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతుంది. ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఆకలి చావులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అయినా దేశానికి పట్టదు. అక్కడ ఆర్మీకి పట్టదు. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు. మేం బాగోవాలి. మా కుటుంబాలు బాగోవాలి. మాకు పెద్ద పెద్ద సౌదాలు ఉండాలి. ప్రతిరోజు విందు వినోదాలు ఉండాలి. ఒక పక్క పాలకులు తినేస్తున్నారు. మరో పక్క ఆర్మీ తినేస్తుంది. అంటే ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న చందంలో పాక్ ముస్లింలు దినదిన గండంగా బతకాల్సి వస్తుంది. కళ్ళు చెదిరే రిపోర్ట్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను నేను. ఇది ఒక్కసారి మీరు వింటే ప్రపంచ దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఏదైతే మతపరంగా విడిపోయినప్పటికీ కూడా భారతదేశం ఏ పరిస్థితిలో ఉంది అదే టైంలో విడిపోయింది. ఈరోజు పాకిస్తాన్ ఎంత దారుణంగా అధంపాతాళానికి వెళ్ళిపోతున్నదనడానికి ప్రత్యక్ష నిజం. ఆకలితో అలమటిస్తున్న పాకిస్తాన్ 11 మిలియన్ల మందికి ఆహార కొరత అండి. 11 మిలియన్ల మందికి. అందుకనే ఆకలి కూరల్లో వాళ్ళు చూడండి, ఒక్క రొట్టె ముక్క కోసం ఎలా కొట్టుకుంటున్నారు పాపం. స్త్రీలు పురుషులు ఒకరు కాదు ఇద్దరు కాదు. ఏం చేస్తారు ఆ పాలకులు? అలాగే పాలిస్తుంటే ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేని దుస్థితిలో ఈరోజు ఆ దేశం ఉందంటే, ఆ పాలకులు ఉందంటే, ఒక పక్క ఆర్మీ వాళ్ళు ఏమి చెప్తే అది చేసే పరిస్థితి పాలకులు. ప్రజలు అవసరం లేదు వాళ్ళకి. ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఏ రోజు ఏ పాలకులు పట్టించుకోలేదు. అక్కడ ఎంతసేపు వాళ్ళకి విషం నూరిపోయడం, భారత్ మీద లేనిపోనివన్నీ కూడా చాడీలు చెప్పడం, వాళ్ళని రెచ్చగొట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇది తప్ప దేశ బాగు కోసం ఏ ప్రధానన్నా చూసాడా? ఇప్పుడు ఇంకా దారుణమైన స్థితికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా భారత్ ఏదో చూసి చూడనట్టు వదిలేసింది, ఏదో మంచిగా పోయింది. ఇంక వదిలే పరిస్థితి లేదు, ఇంకా ఆపే పరిస్థితి లేదు, అంతు చూసే పరిస్థితి వచ్చేసింది. దీంతో విల ఆడిపోతున్నారు, బిక్కు బిక్కుమంటున్నారు. వాళ్ళు బాగానే ఉంటున్నారు, ప్రజలు నలిగిపోతున్నారు. అందుకనే తిరుగుబాటు వస్తుంది. 11 మిలియన్ల మందికి ఆహార కొరత, ఒకవైపు సంక్షోభం, మరోవైపు ప్రజలకి తిండి కూడా పెట్టని దుస్థితి. లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న పాక్ ప్రధాని. వీళ్ళు ఇలా సస్తుంటే కొట్టుకుంటే, రొట్టు ముక్క కోసం కొట్టుకు సస్తుంటే పాక్ ప్రధాని ఎంజాయ్ చేస్తున్నాడు. ఏవో వస్తాడు, ఒక మీటింగ్ ఏవో మాట్లాడతాడు, 4-5 డైలాగులు వేసేస్తాడు, రెచ్చగొట్టేస్తాడు, 4 క్లాప్స్ కొట్టించేసుకుంటాడు. నలుగురే కదా ఉంటారు, ఎవరు ఉంటారు? వాళ్ళ మంత్రివర్గం ఉంటుంది, లేకపోతే పాక్ అధికారులు ఉంటారు. వాళ్ళందరికీ సూపర్ 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 అదిరిపోయింది అంటారు. ఏమి సూపరు? బయటకు వచ్చి విజువల్ చూడొచ్చు కదా. పాకిస్తాన్ ఏమన్నా ఇస్తుందా వీడియోలు? ఆ మీడియా ఏమన్నా ప్రచారం చేస్తుందో? చేయదు. వాళ్ళు ఆర్మీ సూపరు, ఆర్మీ అద్భుతం, మన ఆర్మీకి ప్రపంచ దేశంలో ఎవరూ సాటలేదు. ఆర్మీ వాళ్ళు అసలు బార్డర్కే వెళ్తారట, ఇక్కడే పడి ఏడుస్తారు వాళ్ళని తినడానికి. వాళ్ళు రొట్టు ముక్కలు కూడా వాళ్ళు లాక్కుండే స్టేజ్లో ఉన్నారు. ఇక భారత్ అవసరమైనప్పుడు ఇతర దేశాలకు ఆహార ధాన్యాలు సరఫరా చేస్తుంటుంది. అది భారతదేశం. అవసరమైతే ఎవరైనా కష్టాల్లో ఉంటే మేమున్నామన్న భరోసా ఇచ్చే స్టేజ్లో భారతదేశం ఉంటే, 3 పూట్ల ప్రజలకు ఆహారం పెట్టలేని స్థితిలో పాకిస్తాన్ ఉంది. ఆహార ధాన్యాలు అవసరమైతే సరఫరా చేసే భారతదేశం ఎక్కడ? 3 పూట్ల అక్కడ పేద ప్రజలకి, ఆకలితో అలమటిస్తున్న వాళ్ళకి పట్టెడన్నం పెట్టలేని పాకిస్తాన్ పాలకులు ఎక్కడ? వీళ్ళ భారత్ కోసం మాట్లాడేది, వీళ్ళ భారత్ను వేలెత్తి చూపించేది, వీళ్ళ భారత్తో పోరాడేది. ఎక్కడ ఎప్పుడు భారత్ని కనుచూపు మేరలో కూడా టచ్ చేయలేరు. అర్హతే లేదు వాళ్ళకి, అది వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ కూడా అభూత కల్పనలతో బతికేస్తుంటారు. అలాగే ప్రజలను నమ్మించి మోసం చేసి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. ఇక ప్రపంచ ఆహార సంక్షోభ నివేదిక ప్రకారం ఇది ఒకసారి చూడండి. పాకిస్తాన్లో 11 మిలియన్ల మంది ప్రజలు ఆకలి కేకలేస్తున్నారట. 11 మిలియన్ల మంది, చూడండి ఎంత దారుణం. ఇక పాక్లో 1 కోటి మందికి పైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. 1 కోటి మంది ఆకలితో అలమటిస్తున్నారంటే ఆ దేశానికి పట్టట్లేదు. మళ్ళీ యుద్ధమాట. అసలే తిండి లేదు, తాగడానికి గుక్కు నీళ్ళు లేవు, పోషకాహారం లేదండి పిల్లలకి. లక్షలాది మందికి, ఒకరికిద్దరికి కాదు, పోషకాహారం లేదట. అంటే ఆ జనరేషన్ అంతా కూడా నాశనం అయిపోతున్నది. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ రూపంలో చనిపోతారో తెలియదు. ఆకలితో చనిపోవడం ఏంటి? ఎంత దారుణం కాకపోతే. ఇక ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన FAO 2025 ప్రపంచ ఆహార సంక్షోభ నివేదిక ప్రకారం చూడండి, పాకిస్తాన్లో 11 మిలియన్ల మంది ప్రజలు ఆకలి బాధలు పడుతున్నారట. 11 మిలియన్ల మంది ప్రజలు, ముఖ్యంగా బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఆకలితో అలమటిస్తున్న ప్రజలు. జనాభాలో దాదాపు 22% మంది ఆకలితో చనిపోయే ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త పడండి రా అని ప్రపంచ దేశాలు చెప్తున్నాయి. చూడండి, ఒకరా ఇద్దరా? 22% మంది అట జనాభాలోని. అంటే 1 కోటి మంది ఉంటే 22 లక్షల మంది ఆకలితో చనిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఆకలితో ఇబ్బందులు పడుతున్నారని కాదు, ఇంకా ఎండ్ స్టేజ్కి వెళ్ళిపోయింది అని. ఇక అత్యవసర పరిస్థితుల్లో ఉన్న 1.7 మిలియన్ల మంది, 1.7 మంది అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారట. ఇక 2024 పరిస్థితి, 2024 పరిస్థితే 2025లో ప్రస్తుత పరిస్థితి మధ్య జనాభా 38% పెరుగుదల. ఇందులో బాగా పెరిగింది. వాళ్ళ ఇన్కమ్ సోర్స్ పెంచుకోలేదు, ఆర్థికంగా ఎదగలేదు, కానీ 38% జనాభాను మాత్రం పెంచారు.
వాతావరణ పరిస్థితులు ప్రజల జీవనోపాధిపై చాలా ప్రభావం చూపిస్తాయి పాకిస్తాన్ దేశంలో ముఖ్యంగా. ఎందుకదంటే 2020 నాటి పాకిస్తాన్ పరిస్థితి 2023 నాటిలాగే ఉంది. 2023ది 2024 లాగే ఉంది. 2024ది 2025 లాగే ఉంది. కానీ జనాభా మాత్రమే పెరిగింది. ఇక 2023 నవంబర్ 2024 జనవరి మధ్య 1.18 కోట్ల మంది ప్రజలకు ఆహార కొరత. 1,18,00,000 మందికి అక్షరాల ఆహార కొరత. ఎందుకు 2023 నుంచి నవంబర్ నుంచి 2024 జనవరి. 2023 నవంబర్ అంటే నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలల్లో 1,18,00,000 మందికి ఆహార కొరత వచ్చిందట ప్రజలకి. అయినా కళ్ళు తెరవలేదు. ఇక 2018 నుండి 2024 ప్రారంభం వరకు పాకిస్తాన్, బలూచిస్తాన్, సింధు ప్రాంతాల్లో నిరంతరం అధిక స్థాయిలో తీవ్రమైన పోషకాహార లోపం. పిల్లలకి పోషకాహారం లేదు. చాలామందికి, కోట్ల మందికి, ఒకరిద్దరు కాదు. 2018 నుంచి 2024 వరకు. ఇక బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని సింధ్లో 43 గ్రామీణ జిల్లాల్లో 11.8 మిలియన్ల మంది లేదా జనాభాలో 32% మంది. చూడండి, జనాభాలో 1 కోటి మంది ఉంటే 32 లక్షల మంది శీతాకాలంలో తీవ్రమైన ఆహార అభద్రతతో బతుకుతారట. శీతాకాలం వచ్చిందంటే వాళ్ళు చావు ముంచుకొచ్చినట్టు భావిస్తారట వాళ్ళు. శీతాకాలం వచ్చిందంటే చాలా దేశాల్లో సమ్మర్ పోయింది, వర్షాకాలం పోయింది, వింటర్ బాగా ఎంజాయ్ చేయొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, మంచి మంచి టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళొచ్చు అని మిగతా దేశాలన్నీ కూడా ఆలోచిస్తుంటాయి, వింటర్ క్యాంపులు వేసుకుంటుంటాయి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? 32% మంది తిండి లేక, తిండి దొరక్క, అందులో ఎన్ని లక్షల మంది చనిపోతున్నారో ఒకసారి ఊహించండి. బయటికి రానివి ఇవన్నీ కూడా లెక్కలు. ఆ మీడియాలో బయటికి చెప్పవు. అరే, ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగితే పాకిస్తాన్ చావు దెబ్బ తిని నరకం అంచు వరకు కూడా వెళ్ళేసి వస్తే మేమేం భారత్ మిసైల్ని పేల్చేసాం, భారత్ని భయపెట్టేసాం, భారత్ బాడిపోయిందని చెప్పి మీడియా కథనాలు వేశారంటే ఇంకా వాళ్ళ ఆలోచన అంటే ఇంక అన్నీ కూడా వాళ్ళ కబంధహస్తాల్లో పెట్టుకున్నారు. ఇంకెవరిని ఇందులో తప్పు పడడానికి ఏం లేదు. వాళ్ళు ప్రతి ఒక్కరూ జీవన విధానం ఆ రకంగానే తయారైంది. ప్రతి ఒక్కరి జీవన విధానం కూడా ఆ రకంగానే తయారైంది. సో ఈ నేపథ్యంలో ఏంటి? ఎవ్వరూ ఏమీ చేసే పరిస్థితి ఉండదు, ఎవరు ఏమి మాట్లాడే పరిస్థితి ఉండదు. సో దినదినగండంగా ఈ రకంగా వాళ్ళు బతుకుతానే ఉంటారు. 11.8 మిలియన్ల మంది అంటే జనాభాలో 32% మంది శీతాకాలంలో తీవ్ర ఆహార అభద్రతతో బతుకుతున్నారట. ఇక 2023 మార్చి 2024 జనవరి మధ్య 2.1 మిలియన్ల మంది పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో ఉన్నారు. 2,10,00,000 మంది అండి. చూడండి, జనరేషన్ అంతా నాశనం అయిపోతున్నది కదా, జనరేషన్ అంతా పోతున్నది కదా. 2,10,00,000 మంది పాపం పిల్లలు పోషకాహారం లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నారట, నానా కష్టాలు పడుతున్నారట, నానా యాతనలు పడుతున్నారట. అయినా సరే వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి ఆలోచన లేదు. ఎవడు ఎలా చచ్చిపోయినా మాకు పర్వాలేదు, మా సౌదాలు మాకు కావాలి, మేము రోజు పార్టీలు చేసుకోవాలి, ప్రతిరోజు ఎంజాయ్ చేయాలి, ఎవరు ఎలాగున్నా సరే డోంట్ కేర్. ఆకలి కూరల్లో పాపం ఆ పాక్ ముస్లింలు అది చూడండి ఒక్కసారి, రొట్టె ముక్క కోసం కొట్టుకుంటున్నారు. ఇదిగో రొట్టె ముక్క కోసం కొట్టుకుంటున్నారు. మరో పక్క చిన్న చిన్న రైస్ బ్యాగులు అవి కూడా దొరకట్లేదు, పాలు లేవు, ఆ చిన్న పిల్లలకి పాలు లేవు, రొట్టె లేదు, ఏదో కోడిగుడ్డు లేదు, పోషకాహార విలువలు నుండి అసలు రొట్టి పాలు ఇవేంటి, తాగడానికి గింజ నీళ్ళు కూడా లేని పరిస్థితి అయిపోయిందట. ఇంకే పోషకాహారం ఏం లభిస్తుంది? అంటే లక్షల మంది అన్యాయంగా ఏడాది చనిపోతున్నారేమో అక్కడ. అవేవి కూడా బయటికి రాని లెక్కలు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు సాయం చేయమంటే చెయ్యవు, చెయ్యి అంటున్నాయి, తూ అంటున్నాయి. ఎందుకు? నువ్వు మంచోడు అయితే సాయం చేస్తాయి, నువ్వు నిజంగా కష్టాల్లో ఉన్నావంటే సాయం చేస్తాయి. కానీ ప్రజల కష్టాల్లో నెట్టేసి నీ సుఖాలు నువ్వు చూసుకుంటాను, ఉగ్రవాదులను పెంచి పోషిస్తాను, వాళ్ళ కోసమే ఇంత మనకొచ్చే బడ్జెట్లోని ఇంతని వాళ్ళకి కేటాయిస్తాను, ప్రోత్సహిస్తాను, ప్రపంచ దేశాల మీద దాడులు కూర్చొరుకుతాను, అమాయకమైన ప్రజలను చంపించడానికి వాళ్ళకి తర్పిచ్చేస్తాను. ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి ప్రపంచ దేశాలన్నీ కూడా ఎందుకు సాయం చేస్తాయి, ఎందుకు పట్టించుకుంటాయి? నువ్వు చేసిన తప్పు, నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు, నువ్వు అందులో కూరుకుపోతున్నావు, ఇంకొకరిని అని లాభం ఏంటి? ఇంకో దేశం మీద ఏడ్చి లాభం ఏంటి? నీ పాలన నువ్వు సాగించుకో, నీకు ఒక దేశం ఉంది, నీకు ఒక ప్రజలు ఉన్నారు, కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళని మంచిగా చూసుకో, మంచిగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకో. ఆ రకంగా ఏ రోజు లేదు. ప్రపంచంలో ఎక్కడా లేనంత మంది ఉగ్రవాదులందరూ నువ్వే పోషిస్తావు, నువ్వే వాళ్ళకి తర్పీదులు ఇస్తావు, నువ్వే పక్క దేశాలకు పంపిస్తావు, ఇష్టారాజ్యంగా నీ పాలన చేస్తావు, ప్రజలను రోడ్డు మీద వదిలేస్తావు, వాళ్ళు సస్తే సావని వదిలేస్తారు. అందుకనే తిరుగుబాటు చేస్తున్నారు, అందుకనే ప్రధాని తంతం అంటున్నారు, అందుకనే మున్నీరుని బంకర్లోకి పంపించారు. వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఎందుకు ప్రజల్లో తిరుగుబాటు వస్తుందండి? పాలన సరిగ్గా సాగితే. తిరుగుబాటు వచ్చింది అంటే నీ పతనం స్టార్ట్ అయ్యింది. ఆ ఆకలి కేకలే, ఆ ఆకలి చావులే మిమ్మల్ని అధంపాతాళానికి తొక్కుతాయనడంలో ఎటువంటి సందేహం లేదంటున్నారు.